ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి అనే డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా కూడా ఊపందుకుంది. ఎందుకు అంటే ఇక్కడ తాను పార్లమెంటులో లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చివర్లో జై పాలస్తీనా అంటూ ఆయన నినాదాలు చేయటం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తోంది. దీనిని అతను అంటే ఒక విదేశానికి కట్టుబడి ఉన్నాను అంటే విదేశానికి పేరెత్తడం, దానికి కట్టుబడి ఉన్నాను అన్న రీతిలో జై పాలస్తీనా అంటం కూడా ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102D సెక్షన్ ప్రకారం అసదుద్దీన్ని పూర్తి స్థాయిలో అనర్హుడిగా ప్రకటించాలి అనే డిమాండ్ అయితే ఇప్పటికే ఊపందుకుంది. అయితే ఇక్కడ ఈ విషయంలో ఇప్పటికే కూడా న్యాయవాదుల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకైతే ఫిర్యాదు చేసింది. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు కూడా అనేక ఫిర్యాదులు అందాయి. బీజేపీ ఎంపీలు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కానీ ఒక అవకాశాన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ మరికొందరు కూడా ఇలాంటి ప్రస్తావన తీసుకురావటం జరుగుతుంది అనే ఒక వాదన అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ కొందరు విశ్లేషకులు చేస్తున్న వాదన ఏంటంటే భారతదేశ సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తూనే ముందుగా చెప్తూనే తరువాత జై భీమ్, జై తెలంగాణ, అదేవిధంగా జై పాలస్తీనా అన్నాడు. అయితే ముందుగా కూడా భారతదేశ సార్వభౌమాధికారానికి అయితే కట్టుబడి ఉన్నామని ప్రమాణం చేశాడు కదా అని అయితే కొందరు ఒక వితండవాదన అయితే చేస్తున్నారు. అయితే ఒక్క పార్లమెంటు వేదికగా అంటే దేశానికి ఒక అత్యున్నత వేదికైన పార్లమెంటు వేదికగా అది మళ్ళీ కూడా పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు జై పాలస్తీనా అనటం ముమ్మాటికి కూడా తప్పే. ఇదే అభిప్రాయాన్ని అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా అసదుద్దీన్ ఓవైసీ పలుసార్లు దేశ సమగ్రతకి భంగం కలిగేలా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇప్పుడు లోక్సభ వేదికగా కూడా జై పాలస్తీనా అంటవైతే మరో ఎత్తుగా అయితే మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్టికల్ 102D ఏం చెప్తుంది అనేది ఒకసారి చూస్తే ఎవరైనా సరే పార్లమెంటు సభ్యుడు భారతదేశ పౌరుడు కానట్లయితే లేదా స్వచ్ఛందంగా ఒక విదేశీ పౌరసత్వాన్ని పొందినట్లయితే లేదా ఏదైనా విదేశానికి విధేయత లేదా కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందినట్లయితే అంటే ఇక్కడ క్లియర్గా ఆర్టికల్ 102Dలో మెన్షన్ చేయటం జరిగింది. ఏదైనా విదేశానికి విధేయత లేదా కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందినట్లయితే అతన్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు అనేదైతే ఆర్టికల్ 102లో చెప్పిన మాట. ఇప్పుడు జై పాలస్తీనా అనటం ద్వారా పాలస్తీనాకు విధానానికి తాను కట్టుబడి ఉన్నట్లు లోక్సభలోనే అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లయింది. అయితే ఇక్కడ భారతదేశము పాలస్తీనా సంబంధాలు ఎట్లున్నాయి, ఇక్కడ ఇజ్రాయెల్ దాడి తరువాత పాలస్తీనాని భారతదేశం సమర్థించిందా లేదా అనే విషయాలన్నీ పక్కన పెడితే ఒక లోక్సభ వేదికగా అది కూడా పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మొత్తం జై పాలస్తీనా అనేదైతే నినాదం చేయటం అయితే ముమ్మాటికి తప్పనేదైతే అందరూ కూడా చెప్తున్నమాట. ఇది ముమ్మాటికి కూడా తప్పే. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా ఒక వేదికలో ఎన్నికల ప్రచారాల్లో కానీ బీజేపీని విమర్శించే సమయంలో కానీ ఏదైనా కూడా ఏ వ్యాఖ్యలైనా చేసి ఉండొచ్చు, దాని మీద కేసులు పోతూ ఉండొచ్చు. కానీ ఒక పార్లమెంటు వేదికగా ఇలా మాట్లాడటాన్నైతే ఇప్పుడు సహించినట్లయితే ఇంకా అందరూ కూడా ఇలాంటి దుస్సాహసానికైతే ఒడిగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓవైసీని పూర్తి స్థాయిలో ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలనే
డిమాండ్ అయితే పెరుగుతోంది. అయితే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా దీని మీద ఫిర్యాదులు అందాయి, దాన్ని పరిశీలిస్తున్నాము. దేశ సమగ్రత విధేయత విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎంపీగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఇతర దేశాన్ని పొగట్టం మీద ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద అయితే ఒక సమగ్రమైన విచారణ చేస్తున్నామనేది ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఓవైసీ మాటలైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకైతే తావిచ్చింది. ఇలాంటి దాన్ని ఉపేక్షించినట్లయితే ఇంకా కొంతమంది కూడా ఇలాంటి ఏదో ఒక నినాదాన్ని తీసుకొని రావటం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గతంలో చూస్తున్నాం, కాశ్మీర్లో చూస్తున్నాం, జై పాకిస్తాన్ అన్నది వాళ్ళని, జై పాకిస్తాన్ జెండాలు పట్టుకున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్న తీరు. అదేవిధంగా ఒక పార్లమెంటు వేదికగా ఇంత జై పాలస్తీనా నినాదం చేయటం అయితే ముమ్మాటికి తప్పే. అలాంటి దాన్ని అయితే పార్లమెంటు సభ్యుడిగా కూడా అనర్హుడిగా ప్రకటించాలనే డిమాండ్ అయితే సరైనదే. దీంట్లో కొందరు చేస్తున్న ఒక వ్యాఖ్యానాలు కానీ ఇవన్నీ ఏది ఎలా ఉన్నా సరే కొంత సమర్థించాలని చూసినా ఏదేమైనా ఇది మొత్తం ముమ్మాటికి తప్పే. ఏదైనా సరే కొంత ఒక శిక్ష అయితే పడ్డట్టయితే మిగతా ఎవరైనా కూడా ఇలాంటి నినాదాలు చేయటానికి కానీ సాహసించే అవకాశం అయితే ఉండదని చెప్పొచ్చు. అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత ఈ బీజేపీ ఎంపీలు సభా వేదికగానే నిరసన వ్యక్తం చేయటం, అయితే ప్రొటెం స్పీకరు రికార్డుల నుంచి ఈ వ్యాఖ్యల్ని తొలగిస్తాను అని చెప్పటం అయితే జరిగింది. అయితే రికార్డుల నుంచి తొలగించడంతోనే ఈ సమస్య అయితే పరిష్కారం కాదు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో అతనికి అనర్హుడిగా ప్రకటించినప్పుడే మిగతా వాళ్ళకు కూడా ఒక రకమైన ఒక సంకేతం ఇచ్చినట్టుగా ఉంటుంది అనేది అయితే అందరి యొక్క అభిప్రాయం. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మొత్తం అందరూ చెప్తున్న మాట.